హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ రెసిపీలో మరో రెసిపీని చూద్దామండి. అదేంటి వాటర్ మిలన్ మోజితో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ మిలన్ జ్యూస్. ఎప్పుడు చేసే వాటర్ మిలన్ జ్యూస్ కాకుండా తప్పకుండా ఈ మోజితో ట్రై చేయండి. దట్టు రంజాన్ సీజన్ కూడా నడుస్తుంది కదా, ఫాస్టింగ్స్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. ఈ డ్రింక్ తాగటం వల్ల ఇన్స్టాంట్గా ఎనర్జీ వస్తుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి. వెల్కమ్ టు టేస్టీ 24 hours. దీనికోసం ముందుగా నేను ఒక పెద్ద కప్పు వాటర్ మిలన్ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఇంకా కొన్ని స్మాల్ పీసెస్గా చేసుకొని కొన్ని ముక్కల్ని పక్కన పెట్టుకోండి, ఒక 6 to 7 పీసెస్ని. ఇప్పుడు మనం పెద్దగా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దానిలోకి కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువ క్వాంటిటీ వేయకండి, కొంచెం పుదీనాని యాడ్ చేసుకొని ఒక పావు లెమన్ స్లైస్ని పిండుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. జ్యూస్ లాగా, ఫైన్ జ్యూస్ లాగా అయిపోవాలి. ఇలా మంచిగా జ్యూస్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్ని తీసుకొని ఈ జ్యూస్ మొత్తాన్ని ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల మనకి పల్ప్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది, జ్యూస్ మొత్తం కిందకి దిగిపోతుందండి. ఇలా చేసుకోవటం వల్ల ఇది చాలా మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. సో ఇలా మొత్తం అంతా జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 సర్వింగ్ గ్లాసెస్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా స్మాల్ పీసెస్ని, వాటర్ మిలన్ని, ఆ పీసెస్ని యాడ్ చేసుకొని అలాగే ఒక్కొక్క స్లైస్ లెమన్ కూడా యాడ్ చేసి ఏదైనా సరే స్మాషర్ కానీ లేదంటే ఏదైనా గెరిటతో కానీ ఇలా రివర్స్లో పెట్టుకొని ఈ వాటర్ మిలన్ ఇంకా ఈ లెమన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మంచిగా స్మాష్ చేసుకోవాలండి. అంటే మరీ లెమన్ జ్యూస్ మరీ ఎక్కువగా స్మాష్ అయిపోయేలాగా కాకుండా జస్ట్ అలా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలండి. ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు సబ్జాని యాడ్ చేసుకొని రెండిట్లోకి ఒక్కొక్క ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ మిలన్ జ్యూస్ని, ఆ జ్యూస్ని దీనిలోకి సర్వ్ చేసేసుకోవడమే. మీరు కొంచెం స్వీట్గా కావాలి అనుకుంటే మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక్క స్పూన్ పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇలాగే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఎప్పుడు ట్రై చేసే వాటర్ మిలన్ జ్యూస్ కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. సమ్మర్లో మనం జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ ఇలా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, సో ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ఈ వాటర్ మిలన్ మోజితోని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి టేస్టీ 24 hours ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సమ్మర్ స్పెషల్ రెసిపీస్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.